గుంటూరు తురకపాలెంలో మిస్టరీ మరణాల గుట్టు త్వరలోనే వేడుతుందని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన తురకపాలెంలో పర్యటించారు. గ్రామస్తులకు వైద్యం అందించిన ఆర్ఎంపీ చిట్టిబాబు క్లినిక్ వద్దకు వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో గ్రామానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. 17వ తేదీ వరకు గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతుందని వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీలు చికిత్స చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తురకపాలెంలో పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డీఎంహెచ్ఓ తెలిపారు. చూస్తే ఎవరైనా ఆర్ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ప్రథమ చికిత్స చేయడానికి మాత్రం అర్హులు. అంతేగాని డాక్టర్స్ అని పేరు పెట్టేసి వాళ్ళకి సెలైన్లు పెట్టడము, ఇంజక్షన్లు ఇవ్వటము, కొందరైతే అబార్షన్లు చేయటము, అదేవిధంగా ఆపరేషన్లు చేయటం, ఇవన్నీ కూడా చట్ట విరుద్ధము. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుని ఈరోజు ఆ సెంటర్ని మూసివేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కూడా ఆ విధంగా పాల్గొనే ప్రాబ్లం అంటే, ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది ఒక డాక్టర్ దగ్గర మనం డయాగ్నోజ్ చేసిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ ఇస్తాం. అంతేగాని అలా కాకుండా దానికి ముందుగానే డ్రగ్స్ వాళ్ళ ఇష్టంగా తగ్గిపోవాలి తొందరగా అని చెప్పి ఉద్దేశంతో ఇస్తారు. అదేవిధంగా యాంటీబయాటిక్స్ కూడా 2-3 రోజులు వాడటం వల్ల రెసిస్టెన్స్ వస్తుంది, డ్రగ్స్ రెసిస్టెన్సీ. అవన్నీ కూడా రాకుండా ఒక పద్ధతిగా క్రమేణా శాస్త్రీయంగా చేయాల్సిన వైద్యాన్ని అందరు చేసేదానికి వీలు కాదు. అది మేము ఏపీ మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా దాన్ని తీసుకుంటుంది. దానికి అట్లా పాల్పడిన వాళ్ళు ఎవరినైనా కూడా కఠినంగా శిక్షిస్తాము. ఇప్పుడు కొంతమందికి క్రానిక్ ఆల్కహాల్ వాళ్ళకి ఎల్ఎఫ్టీ అవి కొంచెం డిఫరెన్స్ ఉందండి. వాళ్ళని ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసుకుని వాళ్ళని పిలిపిస్తున్నాం. ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఫాలోఅప్ టీమ్స్ ఇంటింటికి వెళ్ళి ఒక డాక్టరు 2 MLH పిల్లలు వాళ్ళని పంపించి ఇక్కడ మళ్ళీ వీళ్ళకి ఫిజిషియన్ తోటి ఒకసారి చెకప్ చేయించి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇక్కడ మేము రాయిస్తున్నాము. అలాగే డయాబెటీస్ కూడా కొంచెం వేరియేషన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఈ ఫాలోఅప్ టీమ్ తోటి వాళ్ళకి ఇంటికి వెళ్ళి పిలిపించి మనకి ఇక్కడున్న స్పెషలిస్టుల బృందంతో మనము వాళ్ళకి చెకప్ చేయించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.